భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి ఎస్జిటి 2018కి సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ ఫైనల్ కీస్ అనే వాటిని చూసుకున్నారో అలాంటి వాళ్ళకి షాక్ అయితే తగలడం జరిగింది. ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏపీ డిఎస్సి 2018 ఎస్జిటి పరీక్షలు అనేవి వివిధ సెషన్స్లో వివిధ రోజుల్లో ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి జరిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్తో ఒక్కొక్క రోజు ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. మరి అందులో ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ రావడంతో ఇక్కడ మనకి ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ చేసినప్పుడు ఒక్కొక్క సెషన్కి ఒక్కో రకమైనటువంటి యాడ్ స్కోరు, తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి 2 ఆన్సర్స్ గా రావడం జరిగింది. మరి కొన్ని సెషన్స్ కి అయితే యాడ్ స్కోర్స్ అనేవి ఎక్కువగా రావడం, మరి కొన్ని సెషన్స్ కి అసలుకు యాడ్ స్కోర్ అనేది లేకపోవడంతో మనకు ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఎందుకు అంటే మనకు తెలిసిందే, ఈ ఏపీడిఎస్సి 2018 అనేది మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదు. ఏపీడిఎస్సి 2018 అనేది జాబ్ డిసైడింగ్ ఎగ్జామ్. ఇందులో మనకు ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. మరి అలాంటి తరుణంలో యాడ్ స్కోర్ ద్వారా కొన్ని సెషన్స్ కు ఎక్కువ మార్కులు అంటే మాక్సిమం గా 4 మార్కులు కలుస్తూ ఉంటే, మరి కొన్ని సెషన్స్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు అసలు 1 మార్కు కూడా కలిసి రాకపోవడంతో ఇక్కడ చాలా మంది ఎవరైతే ఎక్కువ మార్కులు కలుస్తున్నారో అలాంటి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఎవరైతే అసలు మార్కులే కలవని వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉన్నారు. మరి మొత్తానికి ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఫైనల్ కీస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. apdse.apcfss.in అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయగానే అందులో మీకు ఇక్కడ ఫైనల్ కీస్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ ఫైనల్ కీస్ అనే లింక్ ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ రోజైతే మీరు ఎగ్జామ్ రాశారో, ఏ సెషన్ కి అయితే మీరు ఎగ్జామ్ రాశారో ఆ సెషన్ కి సంబంధించిన లింక్ ని మీరు క్లిక్ చేయొచ్చు. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ కీస్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. 18th మార్నింగ్ సెషన్ దే చూద్దాం. 18th మార్నింగ్ సెషన్ ది మనం ఒకసారి క్లిక్ చేసినట్టు అయితే మనకి ఇక్కడ అది డౌన్లోడ్ అవుతూ ఉంది. ఈ డౌన్లోడ్ అయిన దాంట్లో చూడొచ్చు యాడ్ స్కోర్ 1, 2, తర్వాత యాడ్ స్కోర్ 3, 4, 5, 6, 7. ఓకే, టోటల్ గా ఇందులో 8 యాడ్ స్కోర్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ ఒకటి టోటల్ గా 8 యాడ్ స్కోర్స్ ఉన్నాయి. అంటే 8 యాడ్ స్కోర్స్ అంటే మనకు ఎన్ని మార్కులు? టోటల్ గా 4 మార్కులు. ఎవరైతే 18th మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి టోటల్ గా 4 మార్కులు అనేవి కలిసి రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒకసారి వీటన్నిటిని క్షుణ్ణంగా గమనించినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు ఏపీడిఎస్సి 2018 ఎస్జిటి ఫైనల్ కీస్ కు సంబంధించిన యాడ్ స్కోర్ అండ్ దెన్ 2 ఆప్షన్స్ ఉన్నటువంటి డేటాని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే 18th మార్నింగ్ 2018 ఇప్పుడే మనం ఒకసారి ఓపెన్ చేసిన శాంపుల్ కింద అందులో టోటల్ గా 8 బిట్స్ యాడ్ స్కోర్ గా రావడం జరిగింది. ఇక 2 ఆప్షన్స్ కరెక్ట్ గా వచ్చినవి అసలుకు లేవు. కాకపోతే యాడ్ స్కోర్ క్వశ్చన్స్ టోటల్ గా 8 వచ్చాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆ 2 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసింటేనే మీకు ఆ హాఫ్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. కానీ యాడ్ స్కోర్ అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా అందరికీ ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 18th మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా 4 మార్కులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆ సెషన్ లో రాసిన వాళ్ళందరికైతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మిగిలిన సెషన్స్ లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు యాడ్ స్కోర్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క స్కోర్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. 18th మార్నింగ్ సెషన్ ఎవరైతే ఎగ్జామ్ బాగా రాసింటారో వాళ్ళకి ఇంకా ఒక 4 మార్కులు అనేవి కలిసి రావడం జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామ్ అనేది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎగ్జామ్ కాబట్టి మనకు ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇక్కడ 4 మార్కులు కలిసి రావడంతో వీరు మామూలుగా ఈ రేస్ లోనే ముందంజలో ఉన్నారని మనం చెప్పొచ్చు. టోటల్ గా ఈ అన్ని సెషన్స్ లో జరిగిన ఎగ్జామ్స్ అన్నిట్లో చూసుకుంటే మనకి 18th మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళను మనం అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఒక విధంగా ఇందులో దురదృష్టవంతులు కూడా ఉన్నారు. వారు ఎవరో
మనం చూడవచ్చు. ఒకసారి వీటిని అనలైజ్ చేస్తే 18th మార్నింగ్ సెషన్ లో 8 బిట్స్ యాడ్ అవుతాయి, ఆఫ్టర్నూన్ సెషన్ లో యాడ్ స్కోర్ అనేది 3 బిట్స్ ఉన్నాయి. తర్వాత 2 ఆప్షన్స్ కరెక్ట్ గా 37th క్వశ్చన్ తర్వాత 174th క్వశ్చన్ కింద మనకు 2 క్వశ్చన్స్ అనేవి రావడం అయింది. అంటే 18th ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా 3 + 2 5 మార్కుల దాకా మనకు రావడం జరిగింది 18th ఆఫ్టర్నూన్ సెషన్ లో. కాకపోతే ఈ 2 క్వశ్చన్స్ కి మీరు ఈ రెండిట్లో ఏదైనా ఆన్సర్ సెలెక్ట్ చేసింటేనే మీకు ఈ 2 క్వశ్చన్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది. యాడ్ స్కోర్ అనేది 3 ఉన్నాయన్నమాట. కాకపోతే 18th మార్నింగ్ సెషన్ లో మీకు బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది లేకపోయినా టోటల్ గా యాడ్ స్కోరే 8 బిట్స్ అనమాట. 4 మార్క్స్ వీళ్ళకి కలిసి వచ్చేస్తున్నాయి. ఇక 19th మార్నింగ్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ అనేది ఒక క్వశ్చన్ ఉంటే బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేవి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి 28th క్వశ్చన్, ఇంకోటి 167th క్వశ్చన్ అనమాట. ఇక ఇందులో మనకు 19th ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే వీళ్ళకు 3 క్వశ్చన్స్ అనేవి కలిసి రావడం జరిగింది. అంటే 1.5 మార్క్ 19th ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి 1.5 మార్క్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. ఇక 20th మార్నింగ్ తీసుకుంటే 2 క్వశ్చన్స్ మనకు యాడ్ స్కోర్ గా వస్తే 2 క్వశ్చన్స్ అనేవి మనకి బోత్ ఆప్షన్స్ కరెక్ట్ గా వచ్చాయి. అందులో ఒకటి 118th క్వశ్చన్, ఇంకోటి 189th క్వశ్చన్. ఇక 20 ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే అందులో మనకి యాడ్ స్కోర్ అనేది అసలుకు లేదు, బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నవి ఒక క్వశ్చన్ ఉంది. 22nd క్వశ్చన్, ఇందులో 2, 4 అనే ఆప్షన్స్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తుంటే హాఫ్ మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక 24th మార్నింగ్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ కింద ఒక క్వశ్చన్, బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది అసలుకు ఏ క్వశ్చన్స్ లేవు. అంటే వీళ్ళకి కేవలం హాఫ్ మార్క్ మాత్రమే కలిసి రావడం జరుగుతుంది. ఇక 24th ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు అసలుకు యాడ్ స్కోర్ అనేవే లేవు. ఇక బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్న క్వశ్చన్ ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంది. అది కూడా 173 క్వశ్చన్ 1,4 అంటే 1 అయినా కావచ్చు 4 అయినా కావచ్చు. దీంట్లో ఏదైనా మీరు ఒకవేళ 1 కానీ 4 కానీ 173కి పెట్టింటే మీకు ఒక హాఫ్ మార్క్ అనేది కలిసి వస్తుంది. ఇక ఇది కూడా మీరు ఏ 2నో లేకుంటే 3నో పెట్టారు అంటే మీకు హాఫ్ మార్క్ కూడా కలిసి రాదు. టోటల్ గా ఇక్కడ మనకు ఒకవేళ ఈ ఆప్షన్ కూడా పెట్టకపోతే మీకు నిల్ అన్నమాట, ఏ క్వశ్చన్ ఏవి యాడ్ కావు. ఇక 25th మార్నింగ్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ కింద 2 మార్కులు యాడ్ అవుతాయి. ఇక బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ అసలుకే లేవు. ఇక 25th ఆఫ్టర్నూన్ తీసుకుంటే యాడ్ స్కోర్ కింద ఒక క్వశ్చన్, తర్వాత బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది ఒక క్వశ్చన్, అది కూడా 148th క్వశ్చన్ అనమాట. ఇక 27th మార్నింగ్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ కింద ఒక క్వశ్చన్, తర్వాత బోత్ క్వశ్చన్స్ మనకు బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది ఒక క్వశ్చన్, అది కూడా 31st క్వశ్చన్ అనమాట. ఇక 27th ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ అనేది అసలుకు లేదు, బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది 2, 4 అనే దానికి అంటే 78th క్వశ్చన్ 2, 4 అనే దానికి మనకు బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనే క్వశ్చన్ కింద మనకి ఇవ్వడం జరిగింది. ఇక 29th మార్నింగ్ సెషన్ తీసుకుంటే యాడ్ స్కోర్ అనేది లేదు, బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది కూడా లేదు. అంటే మీకు యాడ్ స్కోరు లేదు, బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది లేదు. ఇక 29th మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారు, తర్వాత 31st ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారి ఇద్దరు కూడా ఇక్కడ మనం అంటే ఈ రేస్ లో ఒక విధంగా దురదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకు యాడ్ స్కోరు లేదు, బోత్ ఆప్షన్స్ క్వశ్చన్స్ కరెక్ట్ అనేది కూడా లేదన్నమాట. ఎలాగైతే ఇక్కడ తీసుకుంటే 18th మార్నింగ్ రాసిన వాళ్ళకు 8 బిట్స్ యాడ్ స్కోర్ గా వస్తున్నాయి. అలాగే ఒక విధంగా ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకున్నా కూడా 3 బిట్స్ కలిసి వస్తూ మనకి ఇక్కడ మళ్ళీ 2 బిట్స్ అనేవి బోత్ ఆప్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ 29th మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళకి యాడ్ స్కోరు అనేది లేదు, అలాగే బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది కూడా లేదనమాట. ఒక విధంగా వీరు చాలా వరకు మిగిలిన సెషన్స్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళతో పోలిస్తే తీవ్రంగా నష్టపోయినట్టు మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక 29th ఆఫ్టర్నూన్ తీసుకుంటే యాడ్ స్కోర్ అనేది ఒక క్వశ్చన్ అయితే బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది ఒక క్వశ్చన్. ఓకే, ఇక 31st మార్నింగ్ లాస్ట్ రోజు 31st మార్నింగ్ తీసుకుంటే యాడ్ స్కోర్ అనేది ఒక క్వశ్చన్ అయితే బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది 2 క్వశ్చన్స్ వచ్చాయి. అది కూడా 45th క్వశ్చన్ ఒకటైతే ఇంకోటి 49th క్వశ్చన్ అనేది ఒకటనమాట. ఇక 31st ఆఫ్టర్నూన్ తీసుకుంటే వీరికి యాడ్ స్కోరు లేదు, ఇక బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అన్న క్వశ్చన్ కూడా లేదనమాట. ఈ విధంగా మనం టోటల్ గా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని తీసుకుంటే, ఈ సెషన్స్ అన్నిట్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని తీసుకుంటే 18th మార్నింగ్ టోటల్ గా 4 మార్క్స్ వీళ్ళకి కలిసి వస్తూ ఉంటాయి వితౌట్ ఎనీ బోత్ ఆప్షన్స్ కరెక్ట్. అంటే బోత్ ఆప్షన్స్ మీద డిపెండ్ కాకోకుండా వీరందరికీ ఎవరైతే 18th మార్నింగ్ ఎగ్జామ్ రాశారో వారందరికీ కూడా 4 మార్క్స్ ఈజీగా ఫ్రీ హిట్ ఇచ్చినట్టుగా మనకు ఇక్కడ యాడ్ అవుతూ ఉన్నాయి. వీరిలో దురదృష్టవంతులు ఎవరు అంటే 29th మార్నింగ్ ఎవరు అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి అసలు హాఫ్ మార్క్ కూడా యాడ్ కావడం లేదు, అలాగే 31st ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా హాఫ్ మార్క్ కూడా కలిసి
రావడం లేదు. ఓకే, ఇదంతా కూడా మనం అనలైజ్ చేస్తే ఈ విధంగా మనకు ఫైనల్ కీస్ ఎస్జిటికి సంబంధించిన ఫైనల్ కీస్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఈ ఏపీడిఎస్సి 2018 అనేది మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇందులో ప్రతి హాఫ్ మార్క్ కూడా మనకు ఇంపార్టెంటే. ఓకే, మరి మనకు ఇలాంటి ఎగ్జామ్స్ సేమ్ చాలా మంది ఇక్కడ ఒక డౌట్ రైజ్ చేయొచ్చు, ఆర్ఆర్బి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే కూడా వివిధ సెషన్స్ లో మనకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి అక్కడ కూడా ఈ విధంగానే వస్తుందా అంటే అక్కడ మనకు ఒక ఈక్వేటెడ్ స్కోర్స్ లేదా నార్మలైజేషన్ అనే దాన్ని వాటిలో పాటించడం జరుగుతుంది. అంటే అన్ని సెషన్స్ లో మనకు స్కోర్స్ ని వాళ్ళు ఈక్వేటెడ్ గా చేయడము లేదా నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ మనకు టోటల్స్ అనేవి కూడా ఫైనల్ గా రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు టోటల్స్ అనేవి తెలుస్తాయి. కానీ ఇక్కడ ఏపీడిఎస్సి కానీ ఏపీ టెట్ లో కానీ ఎగ్జామ్ అయిపోతే మనకు స్కోర్ అనేది రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ ఏపీడిఎస్సి 2018కి ఈ నార్మలైజేషన్ లేదా ఈక్వేటెడ్ స్కోర్స్ అనేది అప్లై చేస్తారా అనే క్వశ్చన్ కు మనం లేదనే సమాధానం మనకు వినిపిస్తూ ఉంది. మామూలుగా మొన్న మనం న్యూస్ పేపర్స్ లో కూడా చూడొచ్చు. ఏపీడిఎస్సి 2018 నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా నార్మలైజేషన్ లేదా ఈక్వేటెడ్ స్కోర్స్ అనే విషయాన్ని ప్రస్తావించనందున ఈ ఏపీడిఎస్సి 2018కి నార్మలైజేషన్ లేదా ఈక్వేటెడ్ స్కోర్స్ అనేది అప్లై చేయడం లేదు అనే విషయమే మనకు తెలుస్తూ ఉంది. మరి అలా ఈక్వేటెడ్ స్కోర్స్ అనేది అప్లై చేయని పక్షంలో ఇక్కడ మనకు ఎప్పుడైతే ఇప్పుడు రేపు మెరిట్ లిస్ట్ లో ఎంతైతే స్కోర్ అనేది వస్తుందో ఇంకా అదే ఫైనల్ అని మనం చెప్పొచ్చు. లేదా ఎగ్జామ్ రాసినప్పుడు మనకు వచ్చిన స్కోరు ప్లస్ ఇప్పుడు వచ్చిన యాడ్ స్కోర్ ఇవన్నీ కలుపుకుంటే వచ్చే స్కోరే మనకు ఫైనల్ స్కోర్ అన్నమాట. ఓకే, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది అభ్యర్థులు వివిధ సెషన్స్ లో పరీక్షలు రాసినప్పుడు చాలా మంది అభ్యర్థులు ఓ విధంగా నష్టపోయారని మనకి ఇక్కడ ఈ అనాలిసిస్ ద్వారా మొత్తానికైతే మనకు తెలుస్తుంది. ఇందులో మనకు 18th మార్నింగ్ రాసిన వారైతే ఓ విధంగా అదృష్టవంతులు. ఇక 29th మార్నింగ్ అండ్ 31st ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఒక విధంగా మనం చెప్పొచ్చు. ఓకే, మరి ఇది ఏపీడిఎస్సి 2018 ఎస్జిటి ఫైనల్ కీస్ కి సంబంధించిన సమగ్ర సమాచారం అండ్ దెన్ విశ్లేషణ. ఇలాంటి సమాచారం మరియు ఏపీడిఎస్సికి సంబంధించింది కావచ్చు, ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమాచారం, అలాగే ప్రతిరోజు వచ్చే జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ ఫార్మాట్ లో రావాలి అనుకుంటే మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపించే బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేస్తే ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.